నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచిస్తోంది. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. కర్నూలు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుదాం. నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ పిలుపు. లావణ్యకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి హెచ్చరిక. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. నేటి బాలురే రేపటి పౌరులు అన్న చందంగా నేడు మనం నాటిన మొక్కలే వృక్షాలుగా మారి భావితరాలకు చక్కని ఫలసాయాన్ని ఇస్తాయని వృక్ష యజ్ఞం సేవా సమితి వ్యవస్థాపకురాలు లావణ్య తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన సందర్భంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ప్రతాప్ థియేటర్ ఆవరణలో వృక్ష యజ్ఞం సేవా సమితి జనసేన కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులకు ఉచితంగా తమ నర్సరీలో పండించిన మొక్కలను లావణ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృక్ష యజ్ఞం లావణ్య మాట్లాడుతూ రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్య భూతం నివారణకు పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా జరగాలన్నారు. ఇందుకోసం విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తాము కూడా వృక్ష యజ్ఞం సేవా సమితి తరఫున విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆళ్లగడ్డలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. తనకు సహకారం అందజేస్తున్న ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉంటాయి కానీ ఇక్కడ అసలైన హ్యాడ్ ఇవ్వకున్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరూ హ్యాడ్ ఇవ్వడం వల్ల హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఎవరైనా మనసున్న మహారాజులు గొప్ప అంటే మనము సమాజం కోసము వాళ్ళ ఆనందం కోసము ఎంతో మనం ట్రై చేస్తాం. ఏది చేసినా ప్రజల ఆనందం కోసం మనం ఎంతో శ్రమిస్తుంటారు. ఇప్పుడు హీరోలు కానీ వాళ్ళు ఎంతో వాళ్ళ కష్టం ఇప్పుడు సినిమా ఒకటి మనం సినిమా చూస్తున్నాము ఆనందిస్తున్నామంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. కానీ ఏంటంటే నేను ఇప్పుడు ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా సినిమా ఉండే ఎవరైనా కానీ పర్యావరణ కోసము యాడ్ ఇచ్చినారు అంటే గిన సామాన్యులు మేము చెప్తే ప్రజలలోకి వెళ్ళిపోతుంది. కానీ అది ఎలా చేయాలి, ఎట్లా పర్యావరణంలో మార్పు తీసుకురావాలి అంటే మీరు ఒక యాడ్ ఇవ్వడం వల్ల దీంట్లో ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. మనకి మామూలు కంపెనీల కోసము ఎన్నో యాడ్లు ఇస్తుంటాము. అలా కాకుండా దయచేసి ఏ మహానుభావురాలైనా హీరోయిన్ కానీ హీరో కానీ దయచేసి ముందుకు వచ్చి ఈ మొక్కలు నాటాలి. మనము ఇప్పుడు ఒక సినిమా మనం సినిమా థియేటర్కి పోయినామంటే సినిమా పడే ముందుగాల మనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండలంలో 11 సీసీ రోడ్లు, ఒక ఎంపీపీఎస్ స్కూల్ ప్రహారీ నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలోకి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఇక ఉసిర్లగూడెంలో నిర్మించిన పాఠశాల భవనం, కన్నాయిగూడెంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే జారే ప్రారంభించారు. మండలంలో ఒకే రోజు 2,90,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే జారే ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని, నియోజకవర్గాన్ని ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సింది ఉందని చెప్పారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారి కళ్ళలో ఆనందం చూస్తున్నామని, సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులకు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటల వైపు నడిపిస్తూ అశ్వారావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్గా చూపిస్తామని చెప్పారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అశ్వారావుపేట, పేటమాలపల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి నీరు నిల్వ ఉంచకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉండాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. స్కూల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ యువతి ఏజెంట్ మాయమాటలు నమ్మి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి వెట్టి చాకిరీ రూపంలో ఇరుక్కొని ఇండియా రప్పించండి అని వేడుకుంటోంది. పట్టణానికి చెందిన కొయ్య మేరీ అనే మహిళకు 2 ఏళ్ల క్రితం భర్త చనిపోయారు. కూతురు కావ్య బీఈడీ కోచింగ్ కోసం వరంగల్ వెళ్ళింది. వరంగల్లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరంపేటకు చెందిన వెంకటలక్ష్మి అనే ఏజెంట్ మస్కట్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని, మంచి జీతాలు, సాధారణ పనులు అంటూ నమ్మించడంతో ఉపాధి జరుగుతుందని కావ్య వరంగల్ నుంచి మస్కట్ వెళ్ళిపోయింది. నెల రోజుల తర్వాత మస్కట్లో ఉన్నాను అంటూ తల్లికి చెప్పింది. ఏజెంట్ చెప్పినవన్నీ అబద్ధాలేనని కావ్య అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. యజమానులు తనతో వెట్టి చాకరీ చేస్తున్నారని, వారి బంధువుల ఇళ్లలో కూడా పనిచేయిస్తున్నారని, ఇక మసాజులు కూడా చేయించుకుంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని కావ్య బోరున విలపిస్తూ సెల్ఫీ వీడియో స్నేహితుల ద్వారా పంపించింది. తనను వెంటనే ఇండియాకు రప్పించాలంటూ ఏజెంట్ వెంకటలక్ష్మిని సంప్రదించగా ఇండియా రావాలంటే 3 లక్షలు ఖర్చు అవుతుందని తేల్చి చెప్పేసిందట. మళ్ళీ ఫోన్ చేస్తే తమ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి నెంబర్లు మార్చేస్తోందని కావ్య విలపిస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకొని తనను ఎలాగైనా మస్కట్ నుంచి ఇండియాకు రప్పించాలని ఇండియా ఎంబసీని సంప్రదించిన తర్వాత తనపై యజమానుల చిత్రహింసలు మరింత పెరిగాయని కావ్య అంటోంది. భర్తను కోల్పోయి ఒకగానొక కూతురు గల్ఫ్ దేశంలో ఇరుక్కుపోయిందని కావ్య తల్లి మేరీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కూతుర్ని ఎలాగైనా తన వద్దకు చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. మాట చెప్పి అక్కడి నుంచి అటు నుంచే పంపించేసింది సార్. పోయిటాకి నాకు కూడా మా అమ్మాయి కూడా చెప్పలేదు సార్. చెప్పకోకుండా పంపించేసింది. పంపించేశాక అక్కడికి వెళ్ళిన 1 నెల రోజుల దాకా మా అమ్మాయి మాకు ఫోన్ చేయలేదు సార్. మాకు కూడా తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన కానించి అక్కడ చిన్న ఇల్లు, 2 ఫ్యామిలీ, ఏం పని ఉండదు, ఓన్లీ క్లీనింగ్ చేసుకోవడమే, వంట కూడా చేయక్కర్లేదని చెప్పిందంట సార్. సరే పెద్ద పని ఉండదని వెళ్ళిందంట సార్. అక్కడికి వెళ్ళిన కానించి 7 ఏళ్లలో పని చేపిస్తుందంట సార్. హాస్ పని చేపిస్తున్నారంట. నైట్ 1 గంట దాకా నిద్రపోనివ్వట్లేదంట సార్. మసాజులు అవి చేయించుకుంటున్నారంట సార్. మా అమ్మాయికి ఆరోగ్యం కూడా బాగాలేదు సార్. కావలు వచ్చినాయి సార్. మాటికి జ్వరం అవుతుందంట సార్. అసలు హెల్ప్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఒక 3 మంత్స్ ఉండు, నీకు హెల్త్ బాగోకపోతే నేను తీసుకొచ్చేస్తానని నాకు చాలా మాటలు చెప్పింది. సరే అని చెప్పేసి తీరి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది 3 స్టేర్ల ఇల్లు, చాలా పెద్ద ఇల్లు ఇది. అంతేకాదు ఇక్కడ 7 మనుషులు ఉంటారు. చాలా అంటే చాలా పని ఉంటుంది ఇక్కడ. ఏజెంట్కి చెప్దామని ఎన్నోసార్లు ట్రై చేశాను. నా నెంబర్ బ్లాక్ చేసి మాటికి నెంబర్లో మారుస్తూ ఉండేది. అసలు నాకు రెస్పాండ్ అయితే అయ్యేది కాదు. ఆమె చెప్పిన విషయంలో ఒక్కటి కూడా లేదు. నేనైతే చాలా చెక్ చేసి పంపించింది. ఒక్క ఇంట్లోనే కాదు, వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కూడా తీసుకెళ్ళి పని చేయించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా నాకు 2 వీక్స్ నుంచి జ్వరం. ఇప్పుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. నాకు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. చాలా టార్చర్ చేస్తున్నారు. ఒక్కోసారి కొడుతున్నారు, లేకపోతే మసాజ్ చేయించుకునే హరాస్మెంట్ టైప్లో చేస్తున్నారు. చాలా ఇదిగా చూస్తున్నాను. నన్ను లేని పరిస్థితులు ఉన్నానని చెప్పేసి ఒక్కోసారి ఓపిక అంతా అసలు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వచ్చి పడుకుంటే నా రూమ్కి వచ్చి మరి నన్ను లేపి మరి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి నన్ను లాక్కొని తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా రూమ్కి లాక్ అనేది ఉండదు. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఇష్టం వచ్చిన టైంకి తీసుకెళ్ళి ఆ పని ఈ పని చేయించుకుంటారు. నన్ను అసలు పడుకోనివ్వరు. నాకు నిద్ర కానీ ఫుడ్ కానీ ఏళ్ళకి నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను. అసలు ఆ ఏజెంట్ ఎట్లా అంటే ఆమె వల్ల నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా మాటలు చెప్పి నమ్మించి పంపించింది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అటు జీతం లేక ఆరోగ్యం కూడా బాగాలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇవన్నీ తెలిసినా కూడా ఆమె అసలు నన్ను పట్టించుకోవట్లేదు. ఆమె అసలు రియాక్ట్ అవ్వట్లేదు. నాకు సంబంధం లేదు అన్నట్టే ఉంటుంది. అసలు ఆమెను పంపించింది నేను కాదు అన్నట్టే మాట్లాడుతుంది ఆమె. ఎన్నోసార్లు ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. నా నెంబర్ అయితే బ్లాక్ చేసింది. వేరే పర్సన్స్ ద్వారా కూడా నేను ఫోన్ చేయించాను. వాళ్ళను కూడా తిట్టడం ఇష్టం వచ్చిన. రాజంపేటలోని పాత బస్టాండ్ ముందు వీర చౌడేశ్వరి దేవి జయంతిని సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి అమ్మవారి జయంతి సందర్భంగా పేద ప్రజలకు ఆకలి తీర్చడంలో అన్నదాన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని మన పూర్వీకులు విన్నవించారు. ఆకలి గన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడంలో ఉన్న తృప్తి, ఆనందం మరో దేంట్లో ఉండదని,
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ పైన ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి హరిప్రసాద్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు డాక్టర్ రేణుప్రసాద్ రాజు, బీజేపీ జిల్లా నాయకులు హిమగిరి యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండల పరిధిలోని దిన్నదేవరపాడు నగర గ్రామ సర్పంచ్ మాధవస్వామి అధ్యక్షతన దిన్నదేవరపాడు గ్రామ అంబేద్కర్ నగర్ కాలనీలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి టీడీపీ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ కార్యక్రమాల పోస్టర్స్ ని ప్రతి ఒక్కరూ చూయించి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏడాది పాలనలో తొలి అడుగు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో కర్నూలు రూరల్ మండలం దిన్నదేవరపాడు అంబేద్కర్ నగర్ గ్రామానికి ఇంటింటికి దర్శించడం జరిగింది. ఈరోజు సుపరిపాలనలో భాగంగా తల్లికి వందనం అయితేమి 3,000 రూపాయలున్న పెన్షన్ని ఒకేసారి 1,000 రూపాయలు పెంచి వికలాంగులకైతే 3,000 నుంచి 6,000కి పెంచినారు. కాబట్టి ఈరోజు సుపరిపాలనలో భాగంగా ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు సంబంధించి అదొకటి పెండింగ్ ఉంది. తర్వాత మహిళలకి ఏదైతే 18 ఏళ్ళ మహిళలకి 1,500 రూపాయలు అది కూడా త్వరలో చేస్తామని కూడా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆగస్టు 15న మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అన్నారో ఆ పథకం కూడా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి 3 సిలిండర్లు సంవత్సరానికి 4 నెలలకు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణం కాప వీధిలోని మధురి పుల్లయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఉదయం పొలానికి వెళ్లిన సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్రూమ్లో ఉన్న బీరువాను పగలగొట్టి అందులో ఉన్న సుమారు 19 తులాల బంగారు ఆభరణాలు 40,000 రూపాయల నగదు దొంగలించారని బాధితులు తెలిపారు. ఇంటి యజమాని మధురి పుల్లయ్య ఇంటికి రాగా తాళాలు పగలగొట్టి ఉండడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం సిఐ మల్లికార్జున, ఎస్ఐ నరసింహారావు క్లూస్ టీం దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. వర్పూరు గ్రామానికి చెందిన లావణ్యపై అత్యాచారానికి పాల్పడిన నారప్ప, మధు అలా కఠినంగా శిక్షించాలని వారిద్దరిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. కర్నూలు పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల ఐక్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ కోడుమూరు మండలం వర్పూరు గ్రామానికి చెందిన లావణ్య తండ్రి గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ కొరకు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య చికిత్సలు పొందుతున్న సమయంలో సంరక్షకురాలిగా తల్లి, అన్న కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉండడంతో ఇంటి దగ్గర లావణ్య ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో నారప్ప గారి మధు అదునుగా చూసుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత లావణ్యకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ని సంప్రదించడంతో డాక్టర్ లావణ్యకు కడుపు నొప్పి కాదని పురిటి నొప్పులుగా నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. లావణ్యను ఆరా తీయగా నారప్ప గారి మధు భయభ్రాంతులకు గురిచేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పడంతో వెంటనే స్థానిక కోడుమూరు పోలీస్ స్టేషన్లో లావణ్య తల్లి ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు న్యాయం జరగలేదని అన్నారు. తూతూ మంత్రంగా గ్రామ పెద్దల సమక్షంలో లావణ్యకు నారప్ప గారి మధుకు వివాహం జరిపించినా ఎలాంటి న్యాయం జరగలేదని తెలిపారు. లావణ్యకి న్యాయం జరగకపోతే కోడుమూరు పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతో ధర్నా కార్యక్రమాలు చేపడతామని వారు అన్నారు. ప్రయత్నం చేస్తే అక్కడ డాక్టర్లు, నర్సులు ఆ లక్ష్మీదేవిని అర్చి తల్లికి కానీ బిడ్డకు కానీ ఏదైనా జరిగిందంటే మీ మీద కేసులు పెడతామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులను పిలిపించి వీళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చి కోడుమూరు పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరి వలన వచ్చినటువంటి ఈ
ప్రెగ్నెన్సీ నాకు సంబంధం లేదు అంటూ పెళ్లి చేసుకున్నటువంటి భర్త పెద్ద మనుషుల పంచాయతీ చేసి 7/1/2025 తేదీన జనవరిలో 5 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఈ అమ్మాయితో కట్టించుకొని వాళ్ళు పెద్ద మనుషుల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. ఆ 5 లక్షల రూపాయలు కూడా తల్లి 2.5 లక్షల రూపాయి, ఎవరైతే ఈ అమ్మాయి మీద అత్యాచారం చేసినాడో ఆ అబ్బాయి తండ్రి 2.5 లక్షల రూపాయలు కలిపి 5 లక్షల రూపాయలు పెళ్ళి చేసుకున్నటువంటి భర్తకు కట్టి విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్నాక అత్యాచారం పలుమార్లు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మధు, ఆ మధును కోడుమూరు పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే వెంటనే ఊర్లో తండ్రి ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి లేదు అమ్మాయికి పెళ్లి చేస్తామని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకుపోయి గుళ్ళో పెళ్లి చేయడం జరిగింది, తాళి కట్టడం. అది కేసు కాకోకుండా మాత్రమే తాళి కట్టారు, కానీ ఈ రోజు వరకు ఆ అమ్మాయితో అబ్బాయి సంసారం చేసింది లేదు. అంటే పోలీసులు ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయం మీద కేసు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా అని నేను అడుగుతా ఉన్నా కోడుమూరు పోలీసులను. ఈరోజు బాధితురాలు 3 నెలల నుంచి కోడుమూరు పోలీస్ స్టేషన్కు తిరుగుతూ ఉందంట. అమ్మాయి నిన్ననే మమ్మల్ని అప్రోచ్ అయింది న్యాయం చేయమని. నేను జిల్లా పోలీస్ యంత్రాంగం, ఉన్నత యంత్రాంగం అడుగుతా ఉన్నాను. ఆ అమ్మాయి ఆల్రెడీ స్పందనలో కూడా ఇచ్చింది. స్పందనలో ఇస్తే అది కోడుమూరు పోలీస్ స్టేషన్కు వెళ్తే కోడుమూరు పోలీసు వాళ్ళు మేము లీగల్గా ఒపీనియన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటాము అంటున్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ అని అడుగుతా ఉన్నా నేను కోడుమూరు పోలీసులను. ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయాల షాపును ఆయన సందర్శించి ఎరువుల నిల్వలు ఇక పలు రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. మందుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వ్యాధుల నివారణకు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతోందని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజు సందర్శించారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి విద్య సామర్థ్యాన్ని పరిశీలించారు. హాజరు శాతాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 100% ఉత్తీర్ణతను లక్ష్యంగా విద్యాబోధన చేపడుతున్నామని, తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజు, ఆర్డీఓ జిఎందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ, సొసైటీ చైర్మన్ అంతారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తూ కూడా విస్తృతంగా పడుతూ ఉన్నాయి. సో వర్షాలు అధికంగా పడినప్పుడు ఒక ఛాన్స్ ఏముంటుందంటే కూడా మనకి డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, సో ఇటువంటి డిసీజెస్ అంతా కూడా వ్యాధులు ప్రబలే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఉండకుండా ఉండాలనేసి అంటే కంపల్సరీగా మన చుట్టుపక్కల పరిసరాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలా. ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వారం పాటు, అంటే వర్షం పడేసి ఆగిపోయినాక ఒక వారం పాటు నీళ్ళు నిల్వ ఉన్నాయంటే ఆ నిల్వ ఉన్న నీళ్ళల్లో మనకి మలేరియా దోమలు కానివ్వండి, డెంగ్యూ దోమలు కానివ్వండి, గుడ్లు బట్టి సో ఆ డెంగ్యూ, మలేరియా కూడా వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మన పరిసరాలలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం. ఎస్పెషల్లీ చాలా ప్లేస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, టైర్లను వాళ్ళ ఇంటి పైకప్పు మీద ఏమైనా పాలిథిన్ షీట్లకి వాటి మీద కప్పడం, దాని మీద టైర్ బరువుగా పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఆ టైర్ లోపల నీళ్లు చేరినా కానీ అవి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటే కూడా అందులో దోమలు గుడ్లు పెట్టి దోమలు వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. పూల కుండీలలో ఒక్కొక్కసారి నీళ్లు సరిగ్గా ఇంకకపోతే అక్కడ కూడా దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాడని ఎయిర్ కూలర్లు బయట పెట్టేస్తే అందులో కూడా నీళ్ళు నిల్వ ఉండి దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ డీలర్స్లో కూడా అన్ని సెంటర్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.
సో ఎక్కడ కూడా మనకి ప్రాబ్లం కాకుండా ఉండడానికి కూడా, సో ఆ యూరియా ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా ఉండడానికి కూడా, అది మిస్యూజ్ కాకుండా ఉండడానికి కూడా స్టాక్స్ ఎంత అవైలబుల్ ఉన్నాయి కూడా అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టాక్స్ ఎంతైతే మనకి ఫిజికల్గా మనకు అవైలబుల్ ఉంటుందో ఆన్లైన్, సో ఈ పాస్ మెషిన్లో కూడా వాళ్ళు ఎంట్రీ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడుకి ఫిజికల్కి ఆన్లైన్కి తేడా లేకుండా ఉంటే మనకు అయిపోతున్న కొద్దీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మనకు అలాట్మెంట్ అవుతూ ఉంటుంది, మన జిల్లాకి వస్తూ ఉంటుంది. సో అవి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఫిగర్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలనేసి కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా చూస్తే కూడా మన ఫిగర్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మన జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా యూరియా కొరత అనేది ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా కొద్దిగా యూరియా దగ్గరకు వచ్చింది, మనకి స్టాక్ రావడానికి 1-2 రోజులు పడుతుంది అనేసి అంటే కూడా ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి. ఎక్కడైతే మనకు ఆల్రెడీ ఎక్సెస్గా అవైలబుల్ ఉందో సో అక్కడ నుంచి ఇమీడియట్గా కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాక్ సెంటర్కి ఇక్కడ ఈ ఫర్టిలైజర్ దానికి కూడా మనం వచ్చి చూసినట్టయితే కూడా ఎల్దూరు జిల్లా, సో ఇక్కడ కూడా ఆల్రెడీ అడిక్వేట్. ములుగు జిల్లా తాడువాయి మండలం పోచాపూర్లో కంటైనర్ ఆసుపత్రిని మంత్రి సీతక్క ఆర్భాటంగా ప్రారంభించారు. ఆసుపత్రికి ఆరోగ్య సమస్యలపై వచ్చే గ్రామస్తులకు రోడ్డు సౌకర్యం కల్పించడం ఇక మరిచినట్టుందని, అందుకే ఈ గర్భిణీ స్త్రీ అవస్థలు పడింది. మండలంలోని బంధాల గ్రామ పంచాయతీ పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఆదివాసీ మహిళ గుమ్మడి కృష్ణవేణికి ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. వర్షం బాగా కురుస్తుండటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉండగా అల్లిగూడెం నుండి పోచాపూరు కంటైనర్ ఆసుపత్రికి తరలించే మార్గం మధ్యలో వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాకాలం కాబట్టి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగు ఏరులై పారుతోంది. ఆ గర్భిణీ స్త్రీని గ్రామస్తులు భుజాలపై ఎక్కించుకొని వాగును దాటించారు. 3-4 గంటల పాటు తీవ్ర వేదన అనుభవించింది ఆ మహిళ. గతంలో బందాల గ్రామ పంచాయతీలో రోడ్డు లేక ఆదివాసీల తీరు వర్ణాతీతంగా ఉండేది. కొంత మేరకు తార్ రోడ్డు వేశారు. వాగు అవతల అల్లిగూడెం నరసాపురం అనే 2 ఆదివాసీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక వానాకాలం వచ్చిందంటే ఇబ్బందులు పడిపోతుంటారు. ఇక ఏటా వర్షాకాలంలో తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క ఆ ఆసుపత్రికి వెళ్లేందుకు వాగులపై వంతెనలు నిర్మించి రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లిగూడెం, నర్సాపూర్, పోచాపూర్ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారుగా గంటన్నర పాటు కురిసిన వర్షానికి పొలాలలో నీరు చేరి చెరువులను తలపించాయి. వీధి కాలువలు సెలయేరులా ప్రవహించాయి. పొలాలలో నీరు చేరడంతో ఇక ఆకుమడుగులు, వరి ఊబలు నీటి మునగడంతో వర్షం తగ్గాక రైతులు పొలాల బాట పట్టారు. 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండబాగులు, నదుల్లో చేపలు పట్టడానికి వెళ్లొద్దని, చెట్ల కింద, పురాతన భవనాల వద్ద ఉండొద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో ఈ నెల 26న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్రావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వంటి ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలని ఏ పార్టీ గుర్తించడం లేదు. సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు స్థాయి ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా ఆ రోజుల్లో అన్నం లేక, కట్టుకునేదానికి బట్ట లేక, కనీసం నిలబడేదానికి ఒక గూడు అనేది లేక నిరాశ్రయులైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతనే భారతదేశ రాజకీయాల్లో పేదవారిని గుర్తించాలా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలకి ఎన్టీ రామారావు గారు దిక్సూచి చేయాలి. అందుకని ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల హృదయాల్లో ఈ క్షణం వరకు కూడా నిలిచినటువంటి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయనకి ఘనమైనటువంటి ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా
ఇది మన సొంత కార్యక్రమం కింద ఆలోచన చేసి కదిలి రావాలని చెప్పేసి నేను అందరూ కూడా పార్టీ శ్రేణులకు నాయకులకు అందరూ కూడా పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా 26 ఉదయం 10 గంటలకల్లా 5 మండలాల నుంచి ప్రజలు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా బయలుదేరి వచ్చి దారుణాల్లో జరుగుతున్నటువంటి ఈ శ్రీశైలం ముఖద్వారం ఇది. కర్నూలులో ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా కలిసి రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక కార్యాలయంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన మరియు ప్లాస్టిక్ వ్యర్థాలకు పునరుత్పాదక వస్తువుల అందజేత కేంద్రాలను కమిషనర్ ప్రారంభించారు. అనంతరం సెల్ఫీ పాయింట్ పరిశీలించి ఉద్యోగులచే కమిషనర్ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేల కాలుష్యంలో కీలక భూమిక పోషిస్తున్న ప్లాస్టిక్ సంచులు మానవాళికే కాకుండా మూగజీవాల ప్రాణాలకు సైతం ఎన్నో అనర్థాలను తెచ్చిపెడుతోందని, ఇవి పర్యావరణానికి పెను ఎంతో ముప్పని పేర్కొన్నారు. వీటి స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగానికి ప్రజలు అలవాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు తన కర్తవ్యంగా భావించి జూట్ బ్యాగులను వినియోగించాలని, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్డీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్యాక్సులు కూడా చాలా పెరిగిపోయినాయి, కోట్ల రూపాయల్లో రావాల్సింది, వాటిని కూడా పే చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంలో మీకు సౌకర్యాల విషయంగా మీకు అందించడానికి సిబ్బందిని అర్హం వెంటబడుతూ మీ సౌకర్యాలను ఇంప్రూవ్ చేయడానికి, మీకు అందుబాటులో ఉండడానికి నేను మాటిస్తూ మీ సహకారాన్ని మీ డిసిప్లిన్ ద్వారా, పన్నులు పే చేయడం ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా శానిటేషన్ బాగుండాలంటే ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఎక్కడ చూసినా డంప్ చేస్తున్నారు. మీరు ఎలాగో 500 1000 రూపాయలు ఒక లోడ్కి ఇచ్చి చేస్తున్నారు. వాటిని రోడ్లో ఎక్కడ పడితే అక్కడ మీ దగ్గర నుంచి తీసి ఇంకో చోట, ఇంకో దగ్గర తీసి ఇంకో చోట వేస్తున్నారు. అలా కాకుండా ఒక సిస్టమ్ ఈ మధ్యనే స్టాండింగ్ కమిటీలో గౌరవ స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మీ నుంచి ఇప్పుడు మీరు పే చేస్తున్నటువంటి 500 రూపాయల ట్రిప్కు మీరు మున్సిపల్ ఆఫీస్కి ఒక కాల్ చేయడం ద్వారా మీ నుంచి 500 రూపాయలు వసూలు చేసి దాన్ని మీకు ఉపయోగపడే లో లయింగ్ ఏరియాస్లో డంప్ చేయటం, అంటే ప్రాపర్గా డంప్ చేయటం. ఆ తర్వాత ఏంటంటే ఇంకొన్ని చోట్ల మనకు సిఎన్డి వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. దాని ద్వారా బ్రిక్స్ ఇలాంటి వాటిని డెవలప్ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పట్టణ ప్రజలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సిఎన్డి వేస్ట్ మేనేజ్మెంట్కు మీరు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ పశువులు ఎక్కడ చూసినా రోడ్ల మీద వదిలేయటం ద్వారా ఒకటి పిల్లలను గాయపరచవచ్చు, పెద్దలను గాయపరచవచ్చు, ట్రాఫిక్ అంతరాయంగా తయారవుతున్నాయి, నెక్స్ట్ రోడ్లు పాడవుతున్నాయి, నెక్స్ట్ మీ పశువులు కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. కాబట్టి వాటికి ఒక సిస్టమ్ ఏంటంటే మీరు వాటిని రోడ్ల మీద వదలొద్దండి. అంతకు వదిలి పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా తయారైనటువంటి పశువులను ఒక చోట, అంటే ఇంతకు పాతకాలంలో బందల దొడ్డి అనేవాళ్ళు, అలా 3 days ఉంచడం జరుగుతుంది. ఆ 3 days లోపల మీరు పెనాల్టీ పే చేసి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పెనాల్టీ పే చేసిన 3 రోజుల తర్వాత రాకపోతే ఆ పెనాల్టీ డబుల్ అవుతూ వస్తుంటుంది. అప్పటికి మించితే గోవులను సగౌరవంగా గోశాలకు తరలించడం జరుగుతుంది. కాబట్టి దీనికి మీరు ఇంత దూరం రాకూడదు, మీ పశువులు మీ దగ్గర ఉండాలా, మన పట్టణ రోడ్లు బాగుండాలా అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి పశువుల యజమానులు రోడ్ల మీద వదలొద్దండి. దీనికి పట్టణ ప్రజల అసౌకర్యానికి కారణం కావద్దు. దాంతోపాటు ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి పేదల కోసం ఉద్దేశించినటువంటి టిట్కో ఇండ్లు మంచి సౌకర్యాలతో కట్టడం జరిగింది. వాటిల్లో 300 చదరపు గజాలు ఉన్నటువంటి ఇండ్లను ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయడానికి చాలా ఇండ్లు రెడీగా ఉంటున్నాయి. వాటిని మీరు ఆక్యుపై చేసుకుంటే మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పుడే 2 రోజులు ప్రొవైడ్ చేయాల్సిందని 3 రోజులు ప్రొవైడ్ చేయడానికి ఈరోజు లైట్లన్నీ కూడా వేయించడం జరిగింది. ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. పట్టణ ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీరు అక్కడికి వెళ్ళడం ద్వారా మీ సౌకర్యాలను మెరుగుపరుచుకోవడానికి మీరు ప్రభుత్వాన్ని అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు అన్ని సౌకర్యాలు కలిగిన ఆ ప్రాంతాన్ని యూజ్ చేసుకోవడం ద్వారా కోర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒత్తిడిని కూడా కొంచెం తగ్గించడంలో అవుతుంది. ఆ పక్కనే ఉన్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
కుటుంబ ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచిస్తోంది. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. కర్నూలు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుదాం. నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ పిలుపు. లావణ్యకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.